మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. సోషల్ మెథడాలజీలో టెట్‌కి మరియు డీఎస్‌సికి చాలా ఇంపార్టెంట్ అండి. సోషల్ మెథడాలజీ నుంచి 80 బిట్లతో ర్యాపిడ్ రివిజన్‌గా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ పేరు సాంఘిక శాస్త్ర అధ్యయనాల బోధన, ఉపగమాలు, బోధనా పద్ధతులు. వీటన్నిటి గురించి ర్యాపిడ్ రివిజన్‌గా 80 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. సాధారణంగా బోధనలోని ప్రాధాన్యత అంశాలెన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 3 అండి. 3. బోధనలోని ప్రాధాన్యత అంశాలేవే? బోధనలోని ప్రాధాన్య అంశాలేవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే బోధకుడు అంటే టీచర్, బోధనాంశం అంటే పాఠ్యాంశం, బోధనా వ్యూహం అంటే బోధనా ప్రణాళిక అండి. మూడవది, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని బోధనా వ్యూహాన్ని ఎన్నుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే అభ్యాసకుల యొక్క సామర్థ్యాన్ని, వనరుల లభ్యతను, ఉపాధ్యాయుల యొక్క సంసిద్ధను, ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బోధనా వ్యూహాన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుందండి. నాలుగవది, పాఠశాల కృత్యాలలో సహపాఠ్య కార్యక్రమం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాజెక్ట్ నియోజనాలు. సహపాఠ్య కార్యక్రమం కానిది ప్రాజెక్ట్ నియోజనాలు. ఐదవదండి, మంచి బోధన ఉపగమనానికి ఉండవలసిన లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సరళంగా నిర్వర్తించదగిందిగా ఉండాలి, విద్యార్థులు చొరవ తీసుకోవడానికి దోహదం చేస్తుంది, ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని ఏర్పరుస్తుందండి. ఇది మంచి బోధన ఉపగమనానికి ఉండవలసినటువంటి లక్షణాలండి. ఆరవది, ఉత్తమమైనటువంటి ప్రణాళిక మరియు సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలియజేసింది ఏమిటి? ఉత్తమమైనటువంటి ప్రణాళిక సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలియజేసింది. ఆన్సర్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ అండి, బోధనాభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుడు నిర్వర్తించడానికి దోహదపడు పద్ధతిలోని సోపానాలేవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే పథక రచన నిర్వచించడము, అదుపు చేయడము, నాయకత్వం వహించడం, ఇవన్నీ కూడా మరి ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియను నిర్వర్తించడానికి దోహదపడే సోపానాలండి. ఎనిమిదవది, అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వెస్లీ రాన్స్పీలు. తొమ్మిదో చూద్దామండి. సాంఘిక అధ్యయనాలను బోధించడంలో పురాతనమైనటువంటి పద్ధతి ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. పదవిటండి, ఉపన్యాసం ఒక బోధన విధాన శాస్త్ర పద్ధతి. ఇది ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేకమైన అంశము లేదా సమస్యని గురించి వివరణను అందించడానికి ముందుగానే ఎంతో శ్రద్ధతో తయారు చేసుకొని లాంఛనప్రాయంగా ఇచ్చే ప్రసంగము అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జేమ్స్ మైకేల్ లీ. 11వదండి, ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి? ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సింహావలోకనం చేయడానికి ఉపన్యాస పద్ధతి అండి. సారాంశాన్ని తయారు చేసి పాఠ్యాంశాన్ని సమీక్షించడానికి, అభిరుచులను ఉద్దేశింపచేయడం, ఇవన్నీ కూడా ఉపన్యాస పద్ధతిని ఉపయోగించడం కోసం అండి. 12వది, ఒక అంశానికి గల పూర్వ చరిత్ర చెప్పడానికి ఎలాంటి పద్ధతి ప్రయోజనకరంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి అనేది పూర్వ చరిత్ర చెప్పడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 13వది, తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయాలను సమయాన్ని పరిమితం చేస్తూ బోధించడానికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4
ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసంలోని కీలక దశలేవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే ఉపన్యాస ప్రారంభ దశ, ముగింపు దశ, అభివృద్ధి దశ ఇవన్నీ కూడా ఉపన్యాసంలోని దశలండి. 15వది విద్యార్థులలోని ఆసక్తిని పెంచడము, ఉన్మికీకరించడము. ఉపన్యాస పద్ధతిలోని ఏ దశలోని ప్రధాన ఉద్దేశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవేశంలోని ప్రధాన ఉద్దేశాలండి. అవేంటి? ప్రవేశంలోని ప్రధాన ఉద్దేశాలు ఏమిటంటే ఆసక్తిని పెంపొందించడము, ఉన్మీకరించడము. ఇవి ఉపన్యాస పద్ధతిలో ప్రవేశ దశలోని ప్రధానమైనటువంటి ఉద్దేశాలండి. 16వది ఉపన్యాసంలో అతి ముఖ్యమైనటువంటి దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రదర్శన దశ అండి. ప్రదర్శన దశ. 17వదండి ఉపన్యాసంలో ఉపాధ్యాయుడు విద్యార్థి నడుమ సమాచారం, అభిప్రాయాలు పరస్పర మార్పిడి జరుగు దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రదర్శన దశ అండి. ప్రదర్శన దశ. 18వ చూద్దాము. ఉపన్యాస పద్ధతిలో విషయాన్ని వివరించడంలో ఉపాధ్యాయుడు ఉదాహరణలను, సాదృశ్యాలను, వివిధ బోధనోపకరణాలను వినియోగించే దశ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అభివృద్ధి దశ అంటారండి దాన్ని. 19వది ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు తాను వివరించిన విషయంపై పునర్విమర్శ చేయు దశ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ముగింపు దశలో పునర్విమర్శ అయితే చేస్తూ ఉంటాడండి. 20వ బిట్టు విద్యార్థులకు మంచి శిక్షణను, శ్రవణం ద్వారా ఉత్తమ అభ్యసన అనుభవాన్ని కలుగు చేయు బోధనా పద్ధతి ఏమిటి? అన్ని వరుస క్రమంలో బిట్లను పేర్చుకుంటూ వస్తున్నానండి, మిత్రులు గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. ఇక్కడ వరుసగా ఉపన్యాసం గురించి, ఉపన్యాస పద్ధతుల గురించి వరుస బిట్లు వస్తున్నాయి. అలా అవడం వల్ల ఒక కాన్సెప్ట్ మొత్తం మీరు చదవకపోయినా పూర్తిగా మీ మైండ్లోకి ఎక్కేస్తుందండి. 20వదండి విద్యార్థులకు మంచి శిక్షణను, శ్రవణం ద్వారా ఉత్తమ అభ్యసన అనుభవాన్ని కలుగజేయు బోధనా పద్ధతి. ఇక్కడ శ్రవణము అన్నాడండి. శ్రవణం ద్వారా పద్ధతి జరుగుతుందా అంటే ఒక బోధనా పద్ధతి జరుగుతుందంటే అది ఉపన్యాస పద్ధతేనండి. 21వది విద్యార్థి పాఠ్య గ్రంథాన్ని వదిలి ఉపాధ్యాయునిపై ఆధారపడేటట్లు చేసే బోధనా పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి అండి. ఇది పాఠ్య గ్రంథాన్ని వదిలేసి ఉపాధ్యాయునిపై ఆధారపడేటట్లు చేసే బోధనా పద్ధతి అండి. 22వది విద్యార్థులను పని చేయడం ద్వారా అభ్యసించడానికి దూరమగు బోధనా పద్ధతి ఏమిటి? లెర్నింగ్ బై డూయింగ్కి దూరమగు బోధనా పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. మిత్రులు గమనించాలి, వరుస క్రమంలో వస్తున్నాయి బిట్లన్నీ కూడా ఒక పేర్పుగా వస్తున్నాయి. మీరు ఒకవేళ కాన్సెప్ట్ చదవకపోయినా ఈ కాన్సెప్ట్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారండి. 23వది ఉపాధ్యాయుడు ఉపన్యసిస్తూ ప్రదర్శనల ద్వారా విషయాలను బోధించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. 24వదండి మంచి ప్రదర్శనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే మంచి ప్రణాళిక రచన, లక్ష్యాలు, భౌతిక పరిస్థితులు ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. 25వది ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ప్రణాళిక రచన, తయారీ, ఉన్మీకరణం, మూల్యాంకనము, విషయ ప్రదర్శన ఇవన్నీ కూడా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాలండి. 26వది ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో విద్యార్థులను మనోవైజ్ఞానిక ఉపగమాల ఆధారంగా చక్కని ఉపోద్ఘాతములో ప్రదర్శన పద్ధతి వైపు మరల్చు సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉన్మీకీకరణం అంటారండి దీన్నే. ఉపన్యాస పద్ధతిలో విద్యార్థులను మనోవైజ్ఞానిక ఉపగమాల ఆధారంగా చక్కని ఉపోద్ఘాతములో ప్రదర్శన పద్ధతి వైపు మరల్చు సోపానమే ఉన్మీకీకరణము. మరి 27వదండి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలోని ప్రయోజనం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2
మూర్త భావనలు కలుగజేయదండి. మరి ఇది సరైనది కాదండి. సరైనది చూసినట్లయితే సమయం, ధనం వ్యయం తగ్గుతుందండి. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానం పొందుతుంటారు. మరి బోధనా పద్ధతులు ఉపయోగించి ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించడంలో ఎక్కువ ఉపయోగపడుతుందండి. 28వది ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలోని లోపం కానిది అంటే సరైనది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతికి సరైనదే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అండి. 29వది సాంఘిక అధ్యయనంలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించదగినటువంటి అంశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సౌర కుటుంబం గ్రహణాలు, భూభ్రమణ పరిభ్రమణ ఫలితాలు ఇవన్నీ కూడా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించదగినటువంటి అంశాలండి. 30 చూద్దామండి. సమస్య పద్ధతి మానసిక స్థాయిలో విద్యార్థి ఒక తీర్మానాన్ని నిగమనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పద్ధతి విద్యార్థుల స్వయం కృషికి ప్రేరణనిస్తుంది అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బైనింగ్ అండి. బైనింగ్ ఒకసారి మరలా చదువుదామండి. సమస్య పద్ధతి మానసిక స్థాయిలో విద్యార్థి ఒక తీర్మానాన్ని నిగమనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పద్ధతి విద్యార్థుల స్వయం కృషికి ప్రేరణనిస్తుంది అని చెప్పింది బైనింగ్ అండి. 31వది సమస్య పరిష్కారం ఎవరి కృషి వల్ల ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? సమస్య పరిష్కారం అనేది ఎవరి కృషి వల్ల ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ డ్యూయి. 32వదండి సమస్య పరిష్కారంలో జాన్ డ్యూయి రూపొందించినటువంటి సోపానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 4 అండి, 4. 33వది చూద్దామండి. సమస్య పరిష్కారంలో జాన్ డ్యూయి రూపొందించినటువంటి సోపానాలు. ఇక్కడ మనం ముందు క్వశ్చన్లో ఎన్ని సోపానాలు ఉంటాయంటే 4 అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో సోపానాలన్నింటినీ కూడా ఇక్కడ తెలియజేసుకుంటామండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. చూద్దామండి ఆ సోపానాలు. సమస్యను నిర్వచించడము, నిశ్చితాభిప్రాయాలకు రావడము, సమస్య విశ్లేషణ, ప్రాక్కల్పనల రూపకల్పన, బొగట్టా సేకరణ, అధ్యయనం ఇవన్నీ కూడా జాన్ డ్యూయి రూపొందించినటువంటి సోపానాలండి. మరి 34వది సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలను ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అవేంటంటే చూద్దామండి. సమస్యలు విద్యా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి, అనేక మంది విద్యార్థులు స్వీకరించడానికి వీలుగా ఉండాలి, సమస్య విద్యార్థికి అర్థవంతంగాను ఆసక్తిదాయకంగాను ఉండాలండి. అలా ఉన్నట్లయితే అలాంటి సమస్యలను విద్యార్థులకు ఇస్తే కొద్దిగా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. నెక్స్ట్ 35వదండి విద్యార్థులు సమస్యకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడ నుంచి సేకరిస్తారు? మరి ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. పరిశీలన గ్రంథాలు, క్షేత్రయాత్రలు, నమూనాలు, చిత్రాలు వీటన్నిటి ద్వారా సమస్యకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తారండి. 36వది సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థి సేకరించినటువంటి సమాచారాన్ని వ్యవస్థీకరించి సమస్య పరిష్కారానికి ఉపయోగించే సమాచారాన్ని తార్కికంగా ఏ సోపానంలో అమర్చడానికి సిద్ధపడతారు? ఆన్సర్ ఇక్కడ అన్వయం చేస్తున్నాడు గుర్తు. ఇక్కడ ఒక దగ్గర సేకరించినటువంటి సమాచారాన్ని వ్యవస్థీకరించి తార్కికంగా ఒక సోపానంలో అమరుస్తున్నాడు, అంటే ఇక్కడ అన్వయం చేస్తున్నాడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 సమాచారాన్ని అన్వయించడం అండి. 37వది సమస్య పరిష్కారంలో అనుసరించదగు దృక్పథాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక ఇవన్నీ కూడా పైవన్నీ అండి. 38వది విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను, కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను కానీ సాధారణీకరణలను కానీ సాధారణ నిర్ణయాలను చేయు దృక్పథాన్ని మనం ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగమనాత్మక దృక్పథం.
9వదండి, అమూర్త స్థాయి నుంచి మూర్త స్థాయికి సాగు దృక్పథం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నిగమనాత్మక దృక్పథం. నిగమనాత్మక దృక్పథం. ఇక్కడ అమూర్తం అంటే సూత్రం అండి. మూర్తము అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు వస్తే అది ఆగమనాత్మకం. తెలియని విషయాల నుండి తెలిసిన విషయానికి వస్తే అది నిగమనాత్మకం అండి. మరి 40వది, వాస్తవిక విషయాలను బోధించే చరిత్ర లాంటి పాఠ్య విషయాలకు సరిపడని దృక్పథం ఏమిటి? మళ్ళీ చెప్తున్నానండి, వాస్తవిక విషయాలను బోధించే చరిత్ర లాంటి పాఠ్య విషయాలకు సరిపడనటువంటి దృక్పథం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమనాత్మక దృక్పథం. 41దండి, సాధారణ సూత్రాలను ముందు తెలిపి ప్రత్యేకమైన అంశాలను వాటిని నిరూపించడానికి ఉదాహరణలుగా తీసుకునే దృక్పథం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నిగమనాత్మక దృక్పథం. ఇక్కడ సూత్రం ముందు తీసుకుని తర్వాత ఉదాహరణలుగా తీసుకునే దృక్పథమే నిగమనాత్మక దృక్పథం అండి. 42వది, నియమాలకు, నిర్వచనాలకు, సూత్రాలకు దారితీసే ఊర్ధ్వముఖమైనటువంటి ఆలోచన గమనంని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 ఆగమనాత్మక దృక్పథం అంటారండి. ఆగమనాత్మక దృక్పథం. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైక్, కామెంట్ నాకు బహుమానాలండి. మరి మమ్మల్ని ఎంతో ఉత్సాహం నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి. మరి 43వది, నిగమనాత్మక దృక్పథానికి సరిపోనిది ఏమిటి? ఆన్సర్ చిన్నపిల్లలకు ఉపయోగపడనిది. ఇక్కడ చూసినట్లయితే నిగమనాత్మక దృక్పథము అనేది క్లుప్తంగా ఉండే కాలాన్ని పొదుపు చేస్తుంది. సమస్య పరిష్కారంతో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉపాధ్యాయులు, గ్రంథాలు దీని పట్ల అభిమానం అయితే ప్రదర్శిస్తుంటారండి నిగమనాత్మక దృక్పథానికండి. మరి 44వది, తెలియని విషయాల నుంచి తెలిసిన వాటికి సాగిపోవు దృక్పథాన్ని మనం ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్లేషణ దృక్పథం అంటారండి. 45వది, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తూ కంఠస్థం చేసేవారికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి. 46వదండి, మనస్తత్వ శాస్త్ర ప్రకారము రూపొందించబడినది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్లేషణ దృక్పథం అండి. 47వది, తెలియని విషయాల నుండి తెలిసిన వాటికి సాగు దృక్పథాన్ని మనం ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్లేషణ దృక్పథము. 48వది, జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత కలిగజేస్తూ త్వరగా పూర్తయ్యే రమ్యమైనటువంటి పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి. 49వదండి, సమాజంలోని సమస్యల అధ్యయనానికి సంబంధించినటువంటి విషయాన్ని సంఘటితం చేసే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సమస్య పద్ధతి అంటారండి. మరొకసారి చదువుతున్నానండి, సమాజంలోని సమస్యల అధ్యయనానికి సంబంధించి విషయాన్ని సంఘటితం చేసే పద్ధతిని సమస్య పద్ధతి అంటారండి. ఇప్పుడు మనం సమస్య పద్ధతిలోకి వచ్చాము అంటే ఒక్కొక్క టాపిక్ని పూర్తిగా అనాలిసిస్ చేసుకుంటూ మనం చివరికి సాగిపోతున్నామండి. గమనించాలి మనం. 51కండి, మరి విద్యార్థులు జీవించడానికి నేర్చుకోకుండా జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపణ పద్ధతి అంటారండి. ప్రక్షేపణ పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడే పద్ధతి ప్రక్షేపణ పద్ధతి. 51వదండి, ఏ బోధనా పద్ధతి జాన్ డ్యూయీ ప్రతిపాదించినటువంటి వ్యవహారిక సత్తావాదపు విద్యాతత్వ ఫలితం? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతి. 52వదండి, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారెవరు?
ఆన్సర్ ఆప్షన్ 2 కిల్ పాట్రిక్ అండి. కిల్ పాట్రిక్. 53వది సహజమైనటువంటి సన్నివేశంలో పూర్తి చేసినటువంటి సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లాంటివి. ఆన్సర్ ఆప్షన్ 1 స్టీవెన్సన్. ఇక్కడ ఇక్కడ కిల్ ప్యాట్రిక్ ఒక ప్రాజెక్ట్ గురించి ఇచ్చారు, స్టీవెన్సన్ ఇక్కడ వేరొక ప్రాజెక్ట్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఈ ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అన్నది ప్యాట్రిక్ గారు. అదే సహజమైన సన్నివేశంలో స్టీవెన్సన్. ఓకేనండి. 54వది పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చినటువంటి జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎల్వి గుడ్ అండి. 55వది ప్రక్షేపణ పద్ధతిలోని ప్రధాన సూత్రాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 6 అండి. 6. మరి 56వది ప్రక్షేపణ పద్ధతిలో మొదటి సూత్రం ఏది? ప్రక్షేపణ పద్ధతిలోని మొదటి సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దేశ సూత్రము. 57వదండి విద్యార్థి వ్యక్తిగతంగా కానీ జట్లలో కానీ పని చేయడానికి తోడ్పడు ప్రకల్పన పద్ధతిలోని ప్రధాన సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అనుభవ సూత్రం. 58వదండి ప్రకల్పన పద్ధతిలోని ప్రధాన సూత్రాలలో చివరిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపయుక్తత సూత్రం అండి. ప్రకల్పన పద్ధతిలోని ప్రధాన సూత్రాలలో చివరిది ఉపయుక్తత సూత్రము. 59వది విద్యా దృక్పథంలో చూసినప్పుడు ప్రతి కార్యక్రమ ఫలితం మూర్తమై ఉపయుక్తమై ఉండాలి అని తెలియజేయు ప్రకల్పన పద్ధతిలోని ప్రధానమైనటువంటి సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపయుక్తత సూత్రము. 60 బిట్టండి విజయవంతమైనటువంటి మంచి ప్రాజెక్టు ప్రధాన లక్షణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే ఉపయోగము, పొదుపు, ఉత్తమమైనటువంటి అనుభవాలు, వనరుల అందుబాటు, ఇవన్నీ కూడా మరి విజయవంతమైనటువంటి మంచి ప్రాజెక్ట్ ప్రధాన లక్షణాలండి. 61వది ప్రాజెక్ట్ రకాలేవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఉత్పత్తిదారుని రకము, వినియోగదారుని రకము, సమస్య రకము, తర్ఫీదు చేసే రకము, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రకాలండి. 62వది ప్రాజెక్ట్ రకాలను సూచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కిల్ ప్యాట్రిక్. 63వదండి ప్రాజెక్ట్ పద్ధతిలోని మొదటి సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సన్నివేశాన్ని ఏర్పరచడం. 64వదండి ప్రాజెక్ట్ పద్ధతి సోపానాలలో అతి ముఖ్యమైన దీర్ఘమైనటువంటి సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రణాళికను నిర్వర్తించడము. 65వదండి ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులు తమ తప్పులను తెలుసుకొని పథకం ప్రకారము కార్యకలాపాలన్నీ నిర్వహించినది లేనిది ఆత్మవిమర్శ చేసుకొని సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపయుక్తత లేదా మూల్యాంకనము. 66వదండి మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలను ఆధారం చేసుకొని నిర్వహించబడు బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలను ఆధారం చేసుకొని నిర్వహించబడే బోధనా పద్ధతులు ప్రాజెక్ట్ పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఇవన్నీ కూడా వాటిని ఆధారం చేసుకొని నిర్వహిస్తున్నారండి. 67వది మనోవైజ్ఞానిక శాస్త్ర సంబంధమైనటువంటి అభ్యసన సూత్రాలు ఏవి?
ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. సంసిద్ధత సంసిద్ధత సూత్రము, అభ్యసన సూత్రము, ప్రయోజన సూత్రం అండి ఇవన్నీ కూడా. 68ది విద్యార్థులలో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, ఆలోచనను, విమర్శనాత్మకత, నిర్మాణాత్మక శక్తులను పెంపొందించు పొదుపైనటువంటి బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి అండి. ప్రకల్పన పద్ధతి. 69ది సాంఘిక అధ్యయనాల విషయాలకు సంబంధించిన ప్రాథమికమైన లేదా అసలైన వనరులతో విద్యార్థులకు పరిచయం కలిగించి ఆ పరిచయానుభవం నుంచి విద్యార్థులు స్వయంగా విషయ గ్రహణ చేసుకోవడానికి అవకాశం కల్పించు బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మూలాధార పద్ధతి అండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సాంఘిక అధ్యయనాల విషయాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైన లేదా అసలైనటువంటి వనరులతో విద్యార్థులకు పరిచయం కల్పించాలండి. కల్పించి ఆ పరిచయ అనుభవం నుంచి విద్యార్థులు స్వయంగా విషయ గ్రహణం చేసుకుంటారండి. అలాంటి పద్ధతే మూలాధార పద్ధతి. అంటే మూలము అంటే ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ అండి. 75 మూలాధారాల వర్గీకరణలో పురావస్తు సంబంధమైన ఆధారాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. చిరస్మారకాలు, శాసనాలు, నాణాలు ఇవన్నీ కూడా అండి. 71ది విద్యార్థులు చొరవ తీసుకొని చర్చలు, గోష్ఠులలో చర్చా గోష్ఠులు అంటారు కదా, పాల్గొని వివిధ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 సామాజీకృత పద్ధతి అండి. సామాజీకృత పద్ధతి. 72ది సామాజికీకృత విధానాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 అండి. అంటే నియతంగా, అనియతంగా 2 విధాలుగా కూడా సామాజికీకృత విధానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 73ది సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది. సింపోజియం అనేది వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది. ఇది మౌఖికంగా కానీ లిఖితంగా కానీ ఉండవచ్చు. విభిన్న భావాలను, దృక్పథాలను అందిస్తుంది అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ 3 స్ప్రవ్ అండి. 74ది పర్యవేక్షిత అధ్యయనం విద్యార్థుల ప్రయోగశాల పనులను, మౌన పఠనాన్ని పర్యవేక్షించి ప్రతిభావంతంగా నిర్దేశించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ పర్యవేక్షిత అధ్యయనం గురించి చెప్తుందండి. విద్యార్థుల ప్రయోగశాల పనులను, మౌన పఠనాన్ని పర్యవేక్షించి ప్రతిభావంతంగా నిర్దేశించడానికి తోడ్పడుతుంది అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 అండి. అంటే మాక్స్వెల్, కెల్జర్ ఇద్దరు కూడా అండి. మరి 75ది ఉపాధ్యాయుని పర్యవేక్షణ, మార్గదర్శకత్వాల క్రింద క్రొత్త విషయాలను స్వతంత్రంగా అభ్యసించడానికి విద్యార్థి చేసే స్వయం కృషి అనే ప్రధాన సూత్రం గల బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పర్యవేక్షిత అధ్యయనం. పర్యవేక్షిత అధ్యయనం. 76దండి మన రాష్ట్రంలో పర్యవేక్షిత అధ్యయనంను ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 రెసిడెన్షియల్ కళాశాలలో. రెసిడెన్షియల్ కళాశాలలో. 77దండి మన పాఠశాలలో సాధారణంగా బోధన ఏ విధంగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 అంటే పాఠ్య విషయ బోధకన పద్ధతి, సబ్జెక్ట్ టీచర్ సిస్టమ్. అదేవిధంగా తరగతి బోధకుని పద్ధతి, క్లాస్ టీచర్ సిస్టమ్ అండ్ సబ్జెక్ట్ టీచర్ సిస్టమ్. ఈ రెండు కూడా జరుగుతున్నాయండి. 78ది ఏ పద్ధతిలో ఒకే ఒక బోధకుడు ఒక తరగతికి విద్యా ప్రణాళికలోని నిర్ణీత పాఠ్య విషయాలన్నింటినీ బోధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 తరగతి బోధకని పద్ధతి. 79దండి పాఠ్య విషయ బోధకని పద్ధతి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏ స్థాయిలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఉన్నత స్థాయిలో
పాఠ్య విషయ బోధకని పద్ధతిని మరి ఉన్నత స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. 85 అండి. చిట్ట చివరికి వస్తాము. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జట్టు బోధనకు నాంది పలికినటువంటి మొట్టమొదటి విద్యా సంస్థ ఏది? జట్టు బోధనకు నాంది పలికిన మొట్టమొదటి విద్యా సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హార్వర్డ్ విశ్వవిద్యాలయం. హార్వర్డ్ విశ్వవిద్యాలయము. 81దండి. చిట్ట చివరిది. జట్టు బోధన అనే భావన అమెరికాలో ఎప్పుడు ఆవిర్భవించింది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.